మొలగ సాగు విధానం. మొలగ విత్తనాన్ని భూమిలో అర్రంగుల లోతులో పెట్టాలి. మన ఉల్లిలు 10వ నెలలో అంటే అక్టోబర్లో పెట్టుకోవాలి. ఈ ఏరియాలో జూన్ నెలలో అయినా పెట్టుకోవచ్చు. ఎప్పుడు పెట్టుకున్నా నల్ల నెలలో అయితే 5 నెలలు నిండి 6వ నెల వచ్చిన తర్వాత కాపు వస్తుంది. పూత పిందే కాపు. పూత పిందిగా మారబోయేటప్పుడు పూత గోల్డ్ కలర్గా మారుతుంది. అదే గుర్తు. దానికి పచ్చపురుగు, ఎర్రనల్లి, నల్లనల్లి, కోడిపేను ఎన్ని ఏర్పడతాయి. దానికి సంబంధించిన మందులు కొట్టుకుంటూ ఉండాలి. రోజుకు ఒకసారి 2 రోజులకు ఒకసారి వచ్చి పొలం కల్లా చూడాలి. పురుగు ఉన్నా లేకపోయినా 10-11 రోజులకు ఒకసారి మందు కొట్టుకోవాలి. నోకరాన్ని కానీ ఏదైనా కానీ పచ్చపురుగు సంబంధించింది. దాంట్లో మెద్దనానికి ఏదైనా నాటే ముందు ఇత్తన శుద్ధి అంటే పాలడాయిల్ పొడి వేసుకోవాలి. పాలడాయిల్ పొడి కేజీకి 3300 విత్తనాలు వస్తాయి. కేజీకి 3300 విత్తనాలు. 100 గ్రాములకి 328 విత్తనాలు వస్తాయి. వయసును బట్టి మనం వేసుకోవాలి ముందు. అప్పటికి ఏ వయసులో అయితే పురుగు వస్తుందో ఆ వయసును బట్టి ఆ డోసు సరిపాను వేసుకోవాలి. 22 లీటర్లు నీళ్లు పడతాయి. దాన్ని బట్టి డోసు సరిపాను వేసుకుని ఎంత మోతాదులో వేసుకుంటే సరిపోతుందో దాన్ని 4.5 అడుగులు 4 అడుగులు వచ్చిన తర్వాత తల కొమ్మలు తుంచాలి. మళ్ళీ రెండోసారి 5 అడుగులు వచ్చిన తర్వాత ఒకసారి 4 అడుగులకు ఒకసారి తల కొమ్మలు తుంచాలి. ఆ తర్వాత కొమ్మలు రౌండ్గా వస్తాయి. మనం చెట్టు చుట్టూ మట్టి వేసి నీళ్లు పెట్టుకుంటూ ఉండాలని. వాటర్ అవసరమైంది, భూమిలో తేమ లేదనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే ఆకు కిందకు వాలిద్ది. అదే గుర్తు మనకి. చేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు, నేల ఆకుపచ్చగా ఉన్నప్పుడు మనం మందు కొట్టాల్సిన పని లేదు. నీళ్ళు పట్టే ఇలా వస్తుంది. దీనికి కానిపిడారు, బ్లాక్ సల్ఫర్ కలిపి కొడితే మిగిలిన దానికి రాకుండా ఉంటుంది. వచ్చిన దాన్ని మనం ఏం చేయలేము. ఇది కాపు ఇలా ఉంటుంది. కూడా కోసిన కాయలు. ఇది 2వ కాపు. ఇదంతా కూడా 2వ కాపు అన్నమాట. ఇప్పుడు ఎంత పొడవు వచ్చిందో చూడు కాయ. మా ఎకరానికి వచ్చి 1/2 కేజీ విత్తనాలు పడతాయి. ఎడవ అంటే 8-6 అడుగులు. ఒకవైపు 8 అడుగులు, ఒకవైపు 6 అడుగులు పెడతారు. 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు వస్తుందమ్మా ఆదాయం. మా దగ్గర విత్తనాలు కావాలన్నా ఉంటాయి. నా పేరు అంకమరెడ్డి, పెనుమాక, గుంటూరు డిస్టిక్, తాడేపల్లి మండలం. ఇదిగమ్మ కాయలు అలా పడతాయి. పెద్దగా పెట్టుబడి కూడా ఉండదు. విత్తనం మొలకేసిన తర్వాత వేసిన రోజు నీళ్లు పెడితే అక్కడి నుంచి 7 రోజుల్లో మొలక వచ్చేస్తుంది. మొలిసిన దగ్గర నుంచి ఏదైనా పురుగుంటే చిన్న ఈ నోకరాలు లాంటి మందులు కొట్టుకోవటమే. మంచి లాభదాయకమైన పంట. ఈ ఆకు కూడా ఈరోజు వైద్యానికి ఉపయోగపడుతుంది. కాయ కూడా వైద్యానికి ఉపయోగపడుతుంది. మొలక ఆకు పప్పులో వేసుకోవచ్చు. అమ్మ 3 అడుగులు ఉంటుంది కాయ. సైజు అలా వస్తుంది. ఇది అమ్మ ఎండితే కాయ ఇలా ఉంటుంది. ఇదిగా విత్తనాలు ఇలా ఉంటాయి. ఇదిగమ్మా కాయలు, విత్తనాల కాయలు మీకు ఇలా ఉంటాయి. వస్తుందా మీకు? ఇదిగమ్మ ఇదిగో చూడు ఒకసారి. ఇది 4 నిలువు రావాలా. ఇదిగో కాపు ఇదిగో ఇలా ఉంటుంది. ఒక చెట్టుకి ఎన్నిసార్లు కాస్తాయి కాయలు? 3 కాపులు వస్తుంది. కాపు అయిపోయిన తర్వాత తల భాగాలు నరికేసుకుని మళ్ళీ వదిలిపెడితే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకు కాపు వస్తుంది. లేదు తీసేసి మళ్ళీ పెట్టుకున్నా సరే, మళ్ళీ పెట్టుకుంటేనేమో ఏప్రిల్ నుంచి మొదలవుతుంది. ఇతర మళ్ళీ కొత్తగా పెట్టుకో.
వచ్చినప్పుడు మనం